అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం ఒక సరికొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం మరియు ఎండ్ చేయబోతున్నాం. అంటే ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ కూడా ఇవాళే అప్లోడ్ అయిపోతాయి. సో ఈ యొక్క వీడియో మీరు చూసి ఫినిష్ చేసే లోపలనే మిగతా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయిపోయి ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మరియు కమెంట్స్లో ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది యాక్సెస్ చేసి అన్ని వీడియోస్ ఒకేసారి చూసేసి ఇంటర్న్షిప్స్ గురించి ఇంకా ఎటువంటి డౌట్లు లేకుండా కంప్లీట్ క్లారిటీతో ఉంటారని చెప్పి ఆశిస్తూ లెట్స్ బిగిన్ ద ఫస్ట్ వీడియో. బట్ స్టార్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని దయచేసి లైక్ అండ్ షేర్తో పాటు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇట్ విల్ హెల్ప్ మీ బ్రింగ్ లాట్ ఆఫ్ దిస్ సిరీస్ అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఎంకరేజెస్ అనమాట, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్. సో ప్లీజ్ డూ దట్. ఓకే, సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఆర్ ఇంటర్న్షిప్స్. ఓకే, వీడియోలో కొనసాగే ముందు ఒకవేళ కనుక మీరు గేట్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే యాజ్ యూజువల్ ఈ సండే కూడా అన్అకాడమీ కాంబాట్ అనే ఎగ్జామ్ జరగబోతుంది. మీకు తెలిసినట్లుగానే ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాక్ టెస్ట్ ఫర్ గేట్. ఓకే, సో ఈ ఎగ్జామ్ మీరు కంప్లీట్గా ఫ్రీగా రాయొచ్చు. ఓకే, వితౌట్ పేయింగ్ ఎనీ సింగిల్ రూపీ. జస్ట్ యూస్ ద కోడ్ వంశీ10. ఈ కోడ్ వాడడం వల్ల మీకు ఎగ్జామ్ ఫ్రీగా లభించడంతో పాటు ఈ ఎగ్జామ్లోని అన్ని బెనిఫిట్స్ని పొందొచ్చు. లైక్ ఈ ఎగ్జామ్లోని క్వశ్చన్స్ అన్నీ కూడా ఒరిజినలే, అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆన్సర్స్ దొరికేవు. సో యూ కెన్ రియలీ చెక్ యువర్ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్. ఏదైతే మీరు టైం స్పెండ్ చేస్తున్నారో టు లెర్న్ ది కాన్సెప్ట్స్, అది మీరు అప్లై చేయగలుగుతున్నారా చేయలేకపోతున్నారా అనేది మీకు తెలిసిపోతుంది. సెకండ్లీ, ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ వీడియో సొల్యూషన్స్ లభిస్తాయి. కాబట్టి లెట్స్ సే మీకు 2-3 క్వశ్చన్స్ రాకపోయినా అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్ యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. అది కాకుండా దీనిలోని బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో స్కోరింగ్ విల్ బీ రిలేటివ్. అంటే మీ స్పీడ్ అండ్ అక్యురసీ బట్టి మీకు స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాని ప్రకారంగానే లీడర్ బోర్డులో మీ పొజిషన్ కూడా చూపించడం జరుగుతుంది. సో కాబట్టి డోంట్ డెఫినెట్లీ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆబ్వియస్లీ ఎవ్రీ సండే ఉంటుంది, ఈ సండే కూడా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు. సో ఆ యొక్క లింక్ ద్వారా ఖచ్చితంగా ఇవాళే వెళ్ళండి. అన్అకాడమీ కాంబాట్కి వంశీ10 అనే కోడ్ వాడి ఫ్రీగా ఎన్రోల్ అవ్వండి అండ్ సండే at 11 AM రాయడం మర్చిపోకండి. లెట్స్ కంటిన్యూ ఇన్ ద వీడియో. సో బేసిక్గా ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి? సో మనం చాలాసార్లు వింటాం ఇంటర్న్షిప్స్, బట్ చాలామందికి ఇంటర్న్షిప్స్ అంటే ఏంటో తెలియదు. సో బేసిక్గా ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి అంటే, బిఫోర్ దట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో కంపెనీ, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఏంటన్నా ఇది అంటే బేసిక్గా దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రొవైడర్స్. ఒకటేమో కంపెనీ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఇంకొకటేమో కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్కి ఎగ్జాంపుల్ అంటే లెట్స్ సే గూగుల్ ఇంటర్న్షిప్, ఓకే, ఫేస్బుక్ ఇంటర్న్షిప్, అమెజాన్ ఇంటర్న్షిప్. దీస్ ఆర్ ఆల్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడెడ్ బై ద కంపెనీస్. ఓకే, at the same time we also have internships provided by colleges or universities. సో మీరు వినుంటారు ఐఐటి బాంబే ప్రొవైడ్ చేస్తున్న, ఐఐబి కాదు ఐఐటిబి. ఓకే, సో ఐఐటి బాంబే ప్రొవైడ్ చేస్తున్న ఇంటర్న్షిప్స్ అని వినుంటారు, ఐఐటి మద్రాస్ ప్రొవైడ్ చేస్తున్న ఇంటర్న్షిప్స్ అని వినుంటారు. ఓకే, ఐఐటిబి, ఐఐటిఎం. సో అగైన్ ఇటువంటి కాలేజెస్, ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్, they also provide internships. ఓకే, సో బేసిక్గా ఫస్ట్ ఈ యొక్క కంపెనీ ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. మేజర్గా కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్స్ ఆర్ ఆఫ్ 2 డ్యూరేషన్స్. మేజర్గా 2 డ్యూరేషన్స్. ఓకే, వాట్ ఆర్ దోస్ 2 types? ఒకటేమో ఇంటర్న్షిప్ ఆఫ్ 2 months, ఇంకొకటేమో ఇంటర్న్షిప్స్ ఆఫ్ 6 months. సో 2 రకాలుగా ఉంటాయి. ఫర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ మేజర్గా ఉండేది 6 months ఇంటర్న్షిప్పే. ఓకే, సో యాక్చువల్గా మీ యొక్క సమ్మర్ వెకేషన్ ఉంటుంది కదా, ఒక సెమిస్టర్ అయిపోయాక, సో ఆ సమ్మర్ గ్యాప్లో ఆర్ ఆ సమ్మర్ వెకేషన్లో ఈ యొక్క కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఆ యొక్క ఇంటర్న్షిప్స్
ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దీంట్లో కూడా అగైన్ 6 months ఆర్ ఫర్ ద సేమ్ సమ్మర్ ఏదైతే వెకేషన్ ఉంటుందో దాంట్లో చేయడం కోసమే. బట్ 2 months అనేవి కొన్నిసార్లు కంపెనీస్ మీరు ఆల్రెడీ చదువుతున్నా సరే మీ కాలేజ్ పర్మిషన్ ఇస్తే ఇన్ బిట్వీన్ ద సెమిస్టర్ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు ఇంటర్న్షిప్స్. సో దే ఆర్ 2 months ఇంటర్న్షిప్స్. ఓకే, సో బేసిక్గా 2 months ఇంటర్న్షిప్ ఎప్పుడు ఇస్తారు, 6 months ఇంటర్న్షిప్ ఎప్పుడు ఇస్తారు. సో 2 months ఇంటర్న్షిప్స్ బేసిక్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీకు సెకండ్ ఇయర్ ఓకే ఆర్ థర్డ్ ఇయర్లో ఇస్తారు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో ఇస్తారు. అండ్ 6 months ఇంటర్న్షిప్ గురించి అగైన్ మనం మాట్లాడుకుందాం. ఈ 6 months ఇంటర్న్షిప్ అగైన్ దిస్ కెన్ బీ ఇన్ ఎనీ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో ఏ ఇయర్లో ఉన్నా మీరు ఈ యొక్క కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్స్ మీకు లభిస్తాయి. ఓకే, బట్ ఈ దీంట్లో 2 months ఇంటర్న్షిప్స్ ఆర్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ అండ్ 6 months మెజారిటీగా ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఇస్తారు. అండ్ ఈ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు మీకు సమ్మర్ వెకేషన్లో కాదు, దే విల్ గివ్ యూ వెన్ అండి, ఎప్పుడంటే వెన్ దేర్ ఈజ్ అ ఫుల్ సెమిస్టర్ అవైలబుల్ ఫర్ ఇంటర్న్షిప్. సో చాలా కాలేజెస్లో లాస్ట్ సెమిస్టర్ అయితే ఉంటుందో ఆ లాస్ట్ సెమిస్టర్ ఓన్లీ ఇంటర్న్షిప్స్కే ఇస్తారు. ఓన్లీ ఫర్ వాట్, ఓన్లీ ఫర్ ఇంటర్న్షిప్స్కే కొన్ని కాలేజెస్లో ఆ యొక్క ఫెసిలిటీ ఉంటుంది. సో అటువంటి కాలేజెస్లో ఈ 6 months మొత్తం కూడా దే విల్ బీ డూయింగ్ ఇట్ వెన్, దే విల్ బీ డూయింగ్ ఇట్ డ్యూరింగ్ ద లాస్ట్ సెమిస్టర్. ఓకే, సో ఈ విధంగా బేసిక్గా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కంపెనీ చేసే ఇంటర్న్షిప్కి ఎక్కువ వాల్యూ ఉంటుందా, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ చేసే ఇంటర్న్షిప్ ఎక్కువ వాల్యూ ఉంటుందా అని మీరు అడిగితే నన్ను, బేసిక్గా కంపెనీస్లో చేసే ఇంటర్న్షిప్కి మోర్ వాల్యూ ఉంటుంది, మోర్ వాల్యూ. ఓకే, ఇక్కడ రిలేటివ్లీ లెస్ వాల్యూ అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్. ఓకే, దేని మీద, లెట్స్ సే ఇక్కడ మీరు చేస్తున్న ఇంటర్న్షిప్ ఈజ్ ఇన్ ఐఐటి బాంబే అనుకుందాం. ఇక్కడ మీరు చేస్తున్న ఇంటర్న్షిప్ ఈజ్ ఇన్ మీ గల్లీ పక్కన ఒక కంపెనీ ఉంది, అక్కడ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, సో అప్పుడు కంపేర్ చేసుకుంటే దిస్ హ్యాస్ మోర్ వాల్యూ. సో బేసిక్గా ఇట్ డిపెండ్స్. సో పెద్ద కంపెనీ అనుకోండి, మంచి కంపెనీ అనుకోండి, ఇట్ నీడ్ నాట్ బి గూగుల్, ఫేస్బుక్, ఈవెన్ ఇట్స్ అ బిగ్ కంపెనీ, ఐ మీన్ ఒక మంచి రినౌండ్ కంపెనీ విచ్ ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్ అనుకున్నప్పుడు ద కంపెనీ ఇంటర్న్షిప్ ఈజ్ మోర్ వాల్యుబుల్. ఎందుకో కూడా చెప్తాను. సో బేసిక్గా ఇంటర్న్షిప్లో మీరు ఏం చేస్తారు, అగైన్ దట్స్ ఎ ఇంపార్టెంట్ పాయింట్ కదా. బేసిక్గా ఇంటర్న్షిప్లో మనం ఏం చేస్తాం, ఇంటర్న్షిప్స్లో మీరు చేసేది ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ అనుకోండి, కంపెనీ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తారు. కంపెనీ యొక్క రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో కంపెనీ ఆబ్వియస్లీ వాళ్ళ యొక్క కంపెనీలో వేరియస్ టీమ్స్ ఉంటాయి, ప్రతి టీంలో దేర్ విల్ బి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ దట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ కదా. సో మీరు కూడా దానిలోంచి ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. సో మీరు నిజంగా ఆ యొక్క కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే ఏ విధంగా పనిచేస్తారో ఆల్మోస్ట్ సిమిలర్ వర్క్ చేస్తారు. సో అన్న మనకి ఏమీ రాదు కదా, సో ఆ కంపెనీ ఎలా పనిచేస్తుందో తెలియదు, దే ఆల్రెడీ దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎలా పనిచేయాలి ఏంటి మొత్తం తెలుసు, మనకు తెలియదు అంటే అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ 1 or 2 weeks కంపెనీస్లో చేసే ఇంటర్న్షిప్స్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో బేసిక్గా ఏ టెక్నాలజీ మీద వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఈ యొక్క కరెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందా ఆర్ మీరే స్టార్ట్ చేయాలా, స్టార్ట్ అయ్యి ఉంటే దాని యొక్క గిట్ రెపాజిటరీ ఏంటి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో దిస్ ఆల్ బీ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఒకవేళ మీరు కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తే. మరి ఈ కాలేజెస్లో ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటుంది అన్న అంటే బేసిక్గా దీంట్లో అగైన్ యూ విల్ వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్. ఓకే, యూ విల్ బీ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ బట్ నాట్ రియల్ వరల్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ప్రతి కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి దేర్ ఆర్ సమ్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్. సో మీరు ఆ యొక్క స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తూ ఉంటారు. అంటే యూ విల్ బి వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ విచ్ ఈస్ గివెన్ టు ద కాలేజ్. సో అది వాళ్ళ యొక్క సొంత ప్రాజెక్ట్ కాదు. సో బేస్డ్ ఆన్ మీరు ఎటువంటి కాలేజ్లో పనిచేస్తున్నారు, ఎటువంటి యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు దాన్ని బట్టి, పెద్ద యూనివర్సిటీస్ అనుకోండి, పెద్ద కాలేజెస్ అనుకోండి, రకరకాల వేరియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఈ యొక్క కాలేజెస్కి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటాయి అండ్ దే ఆర్ ఫండెడ్ అనమాట. సో కాలేజెస్కి ఫండ్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అటువంటి ప్రాజెక్ట్స్ మీద మీరు పనిచేస్తారు.
అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ ఆర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాజెక్ట్ ఏంటి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇవేంటి, దీస్ ఆర్ నాట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఇవి మీరు నిజమైన రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తారు. అంటే మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్ చేసిన వెంటనే దిస్ విల్ బీ ఇన్ టు ప్రొడక్షన్, అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ విల్ బీ లైవ్ అనమాట. సో వాళ్ళ యొక్క కస్టమర్స్ అందరూ వాడడం స్టార్ట్ చేస్తారు. ఆర్ ఇంటర్నల్ టూల్ అనుకోండి, ఇంటర్నల్గా ఆ యొక్క ప్రాజెక్ట్ని వాడడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇదేంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ రీసెర్చ్ వర్క్. సో మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ చేశాక మేబీ ఈ రీసెర్చ్ వర్క్ బట్టి ఎవరైతే ఈ యొక్క కాలేజ్కి ఫండ్ చేశారో దే విల్ ప్రొసీడ్ ఫర్దర్. సో దిస్ జస్ట్ రీసెర్చ్ వర్క్లా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్న్షిప్ ఇన్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్. ఓకే, సో బేసిక్గా ఇంటర్న్షిప్ అంటే ఏంటి అండి? నౌ టెల్ మీ వాట్ ఈజ్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అంటే ఏం లేదు, వెరీ వెరీ సింపుల్గా చెప్పుకోవాలంటే, ఓకే, ఇఫ్ యూ ఆర్ నాట్ అ ప్రొఫెషనల్, ఓకే, మీరు ఒక ప్రొఫెషనల్ కాదు, ఓకే, ఇన్ దాట్ కేస్ యూ ఆర్ provided, okay, provided to work in a professional environment. సో మీరు ఒక స్టూడెంట్, మీరు ఇంకా ప్రొఫెషనల్ కాదు, ఓకే, అయినప్పటికీ దే విల్ బి ప్రొవైడింగ్ యూ అ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ టు వర్క్ ఆన్. సో ఈవెన్ ఇన్ మనం యూనివర్సిటీలో చూసుకున్నా, మీరు చేసేది రీసెర్చ్ ప్రాజెక్ట్ అయినా మీరు ఒక ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్లో పనిచేస్తారు. అంటే మీతో పాటు దెర్ విల్ బి అదర్ ప్రొఫెసర్స్, అదర్ స్కాలర్స్, అదర్ రీసెర్చర్స్ హూ విల్ బి వర్కింగ్ విత్ యూ. సో మీరు ఇప్పటివరకు చేసింది ఏంటి, జస్ట్ కాలేజ్కి వెళ్ళారు, చదువుకున్నారు అంతే, థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే గెయిన్ చేశారు. బట్ ఇక్కడికి వచ్చాక యూ విల్ బి ఇంప్లిమెంటింగ్ యువర్ స్కిల్స్, యూ విల్ బి గెట్టింగ్ లెర్నింగ్ ఆన్ హౌ టు డూ రియల్ వరల్డ్ స్టఫ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ డన్ ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్లో ఏంటంటే ఆబ్వియస్లీ మీకు ఏదైతే స్కిల్ ఉందో దాన్ని వాడి మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది, అంటే బేసిక్గా మీరు ఒక కంపెనీకి వెళ్ళి, లెట్స్ సే మీరు 4 years అయిపోయాక ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, అక్కడికి వెళ్ళి మీరు ఏదైతే పని చేస్తారో అది మీరు కంపెనీలో వెళ్ళి జాబ్ చేయకముందే మీరు ఒక స్టూడెంట్గా ఉండే ఇంటర్న్షిప్ ద్వారా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని పొందుతారనమాట. అందుకే చాలాసార్లు మెనీ టైమ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇంటర్న్షిప్ work experience is a valid work experience. అంటే లెట్స్ మీరు చాలా చూసుకుంటారు, ఒక కంపెనీ దే మైట్ బి సేయింగ్ దట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటామని చెప్పి, మీరు లెట్స్ సే 2 internships ఈచ్ ఆఫ్ 6 months ఇచ్చారనుకోండి, యూ ఆర్ ఈక్వివలెంట్ టు దిస్. సో మీరు ఒక 1 year ఫుల్ టైమ్ ఒక ఎంప్లాయీగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు యూ వర్కింగ్ యాజ్ అన్ ఇంటర్న్ ఫర్ 6 months ట్వైస్ ఈవెన్ వెన్ యూ ఆర్ స్టూడెంట్. సో మీ స్టూడెంట్గా ఉండి పనిచేసిన ఇంటర్న్షిప్స్ కూడా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ వ్యాలిడ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే రియల్లీగా కూడా మీరు యు ఆర్ వర్కింగ్ ఆన్ రియల్ ప్రాజెక్ట్స్ కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఇంటర్న్షిప్ అంటే ఏంటండి, ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే మీరు ఒక స్టూడెంట్గా ఉంటూనే యూ విల్ బీ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సో యాజ్ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ రియల్ వరల్డ్ సినారియో. సో రియల్ వరల్డ్ ఎలా పనిచేస్తారో అనేది తెలుసుకోవడం కోసం మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్ చేస్తారు. దట్ కెన్ బి ఆఫ్ 2 times, ఒకటేమో కంపెనీలో, ఒకటేమో కాలేజ్లో. దాని యొక్క వేరియస్ పాయింట్స్ మనం తెలుసుకున్నాం, ఏది ఎలా ఉంటుంది, దేంట్లో చేస్తే బెటర్, అండ్ ఆల్ అబౌట్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే, సో ఇన్ దిస్ వీడియో దిస్ ఈజ్ ఆల్ అండి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంటర్న్షిప్. మీట్ యూ ఇన్ ద సెకండ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.